సమృద్ధి జీవం క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులరా. ఈ కార్యక్రమాన్ని దేవుని సేవకురాలు ఎం. బ్యూలా బెట్రిస్ గారు, అలాగే వారి తల్లి లీలా చంద్రమేరీ గారు స్పాన్సర్ చేస్తున్నారు. గుంటకల్ నుంచి చాలా అద్భుతమైన కుటుంబము. ఇటీవల కాలములో వారి కొరకు నేను ఫోన్ చేసి ప్రార్థన చేశాను. చాలా దైవ ప్రేమ, దైవ భయము, యేసు ప్రభు సేవ అంటే భారము కలిగిన కుటుంబం. వారికి మనందరి తరపున కృతజ్ఞత తెలియచేస్తూ ఉన్నాము. వారి కొరకు వినబోయే వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, గత 21 సంవత్సరాలుగా సమృద్ధి జీవం కార్యక్రమాలను అద్భుతముగా నీవు నడిపిస్తున్నావు. నీకు స్తోత్రములు నైనా. ఈ కార్యక్రమాల్లో పాలిభాగస్తులుగా ఉంటూ కానుకలు పంపిస్తున్న వారందరినీ ఈ సమయంలో ప్రత్యేకంగా దర్శించి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆశీర్వదించండి. గతంలో స్పాన్సర్ చేసిన వారిని దీవించండి. ఈ కార్యక్రమాన్ని బి. బ్యూలా బెట్రిస్ గారు వారి కుటుంబ పక్షంగా, తల్లి పక్షంగా స్పాన్సర్ చేస్తున్నారయ్యా. బ్యూలా గారిని, భర్త గారిని, వారికి నీవిచ్చిన కుమారులను సమృద్ధిగా ఆశీర్వదించండి. కుమారులకు మంచి భవిష్యత్తు దయచేయండి. భార్య భర్తలను ఆశీర్వదించండి. ముఖ్యముగా తల్లిగారినైనా లీలా చంద్రమేరీ గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఇటీవల కాలములో 2 మోకాళ్లకు నీ రీప్లేస్మెంట్ వారికి జరిగి ఉన్నది. విజయవంతంగా చేసినందుకు నీకు స్తోత్రాలు. యేసయ్యా, నీ శిలువ శక్తిని వారి మీద ప్రోక్షించండి. నీ దయగల హస్తము వారి మీదకి చాచండి. ఆ మోకాళ్ళని మీరు ముట్టండి. అందులో ఉన్న నొప్పిని తీసివేయండి, వాపుని తీసివేయండి. సంపూర్ణమైన స్వస్థత ఇచ్చి నైనా చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నడువుటకు సహాయము చేయండి. వారు చేస్తున్న పరిచర్ని మీరు దీవించండి. అలాగే వారి కుమారులను, వారి బిడ్డలను కూడా ఆయా స్థలాల్లో ఉంటుండగా ఆశీర్వదించండి. ఏ అపాయం, అనారోగ్యము, ఏ కరోనా బిడ్డలకు సోకకుండా సంరక్షించండి. కుటుంబాన్నయ్యా నీ కృపగల చేతులకు సమర్పించుకుంటూ ఇప్పుడు నీవే నీ వాక్యాన్ని మాకు అందించి ఆశీర్వదించుమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. శక్తివంతమైన శుభ శుక్రవారము దైవారాధన ఏప్రిల్ 2, 2021 మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు. స్థలం ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్, తేజస్వి నగర్ కాలనీ, అత్తాపూర్. శిలువపై యేసుక్రీస్తు పలికిన 7 మాటలపై ఒకే అంశంపై శక్తివంతమైన సందేశాలు. అంశము యేసుక్రీస్తు శిలువ మాటల్లో దేవుని వాగ్దానాల నిశ్చయత. ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ ఏ.బి. జోసెఫ్ కిషోర్ గారు. అందరికీ ఆహ్వానం. సంప్రదించవలసిన సెల్ నంబర్లు 98488666454, 94410112220. ట్రినిటీ చర్చ్కి రావడానికి గూగుల్లో ట్రినిటీ కెథీడ్రల్ అని టైప్ చేయండి. సునాయాసముగా మీరు రాగలుగుతారు. శుభ శుక్రవారం దైవారాధనలో పాల్గొనుటకు సకాలానికి అంటే 12 గంటలకు ముందుగానే మీరు వచ్చి ఆరాధనలో పాల్గొని యేసు ప్రభు ఆశీర్వాదాలు పొందండి. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. భావగర్భితమైన యేసుక్రీస్తు పునరుద్ధాన దైవారాధన ఏప్రిల్ 4, 2021 ఉదయము 10:30 గంటలకు. ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్, తేజస్వి నగర్ కాలనీ, అత్తాపూర్, హైదరాబాద్. అంశము విజయవంతమైన క్రైస్తవ జీవితానికి పునరుద్ధాన శక్తి. ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ ఏ.బి. జోసెఫ్ కిషోర్ గారు. అందరికీ ఆహ్వానం. సంప్రదించవలసిన సెల్ నంబర్లు 98488666454, 94410112220. ట్రినిటీ చర్చ్కి రావడానికి గూగుల్లో ట్రినిటీ కెథీడ్రల్ అని టైప్ చేయండి. సునాయాసముగా మీరు రాగలుగుతారు. దైవారాధనలో పాల్గొనుటకు సకాలానికి మీరు వచ్చి ఆరాధనలో పాల్గొని
యేసు ప్రభు ఆశీర్వాదాలు పొందండి. ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానము చేద్దాం ప్రియులరా. ఏకత్వము కోసము యేసు ప్రభువులో ఉన్న మనోవేదన. సాధారణంగా యేసు ప్రభు శ్రమలు శారీరకము అని మనం భావిస్తాము. అవి భావ్యమే, అవి కరెక్టే. బట్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ that Jesus also went through tremendous emotional pain to die for us on the cross and to give us this amazing salvation. Emotional pain. ఆ మనోవేదన ఒక సందర్భములో యేసు ప్రభు అద్భుతముగా ప్రదర్శించారు ప్రియులరా. యోహాను సువార్త 17వ అధ్యాయము మీ బైబిల్స్లో తెరిచిపెట్టండి. ఒక వచనాన్ని చదువుకుందాము. 11వ వచనం. నేనికను లోకములో ఉండను గాని మీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమైనలాగున వారును ఏకమైనట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. తండ్రి, నేను నీ యొద్దకు వచ్చేస్తున్నాను. సెలవులో మరణిస్తాను, పునరుద్ధరణై మళ్ళా తిరిగి లెగుస్తాను. నువ్వు నాకు అప్పగించిన పనంతా నేను చేస్తాను. కానీ నా హృదయంలో ఒక వేదన ఉన్నది. ఏంటా వేదన? నీవు నాకు ఇచ్చిన ఈ 12 మంది శిష్యులు నేను శిలువ మార్గంలోనికి వెళుతూ ఉండగా వారు ఏకముగా ఉండినట్లు నాకు అనుగ్రహించుము. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా వారు ఏకమై ఏ పరిచర్యనైతే వారికి నేను అప్పగించానో ఆ పరిచర్య చేయుటకు వారు ఏకముగా ఉండుటకు అనుగ్రహించు. ఎందుకింత వేదన? ఇప్పటికే ఆ 12 మంది శిష్యుల్లో ఒకడు దారి తప్పాడు, యూదా ఇస్కరియోతు. వాడు గెత్సెమనే తోటలో వచ్చి యేసు ప్రభును ముద్దు పెట్టి అమ్ముకున్నప్పుడు యేసు ప్రభుకి ఎంత మనోవేదన అయ్యిందో. ఒకడు తక్కిన వారితో కలిసి కట్టుగా లేడు. నా భయం ఏంటో తెలుసా? తక్కిన వారు కూడా కలిసి కట్టుగా ఉండరేమో. ఎంత హృదయ వేదనతో. వి కాల్ దిస్ ద హై ప్రీస్ట్లీ ప్రేయర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏమైంది ప్రియులారా? ఇంత తీవ్రమైన ప్రార్థన యేసు ప్రభు చేశారు కదా. యేసు ప్రభు సిలువకు వెళ్ళక ముందు అది నెరవేరలే. ఈ 12 మంది శిష్యులు కూడా అలా గాయలో మాయమైపోయారంతే. యేసు ప్రభు సిలువ మోస్తున్నారు, ఎవరూ లేరు. ఎవరో సిమియోను పట్టుకొచ్చారు మోయడానికి, అందరూ వదిలేశారు ప్రియులారా. యేసు ప్రభు మన ప్రధాన యాజకుడు. వినండి మాట. ఇప్పుడు పరలోకములో యేసు ప్రభు ప్రధాన యాజకునిగా ఉండి ఇదే ప్రార్థన మనందరి కొరకు చేస్తున్నారు. ప్రభువా, నా శిష్యులు, నా బిడలు, నేను మళ్ళా వచ్చి వారిని ఎత్తుకునేంత వరకు కూడా తండ్రి వారిని నీవు ఏకంగా పెట్టు ప్రభువా. ప్రశ్న: ఏ ఏకత్వాన్నైతే యేసు ప్రభువు కోరుకుంటున్నారో మన జీవితాల్లో, మన బాంధవ్యాల్లో, మన కుటుంబాల్లో, మన వివాహాల్లో, మన సంఘాల్లో, మన పరిచర్యల్లో అలాంటి ఏకత్వాన్ని యేసు ప్రభువునకు మనము ఇస్తున్నామా? వారు ఏకముగా ఉండాలి అని ఇంత తీవ్రంగా ఎందుకు ప్రార్థన చేశారండి? ప్రభువా, వారు ఏకంగా ఉంటేనే నాలో ఉన్నవన్నీ వారిలో నెరవేరుతాయి. వారు ఏకంగా ఉంటేనే నా కార్యాలు వారు నెరవేరుస్తారు. వారు ఏకంగా ఉంటేనే ఎన్నో ఆశీర్వాదాలు పొందుతారు అంటూ ఈ అధ్యాయంలో ఎందుకు ఏకంగా ఉండాలో ఎన్నో సత్యాలు చెప్పారు ప్రియులారా. ఒక సత్యం చూద్దాం. 23వ వచనం. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితిననియు లోకము తెలుసుకొనున్నట్లు. వాచ్ దోస్ వర్డ్స్. Heavenly Father, I want them to be one. Why? Because when they are one, the world will know that I am the Savior, that I am the Lord, that I am the Messiah, I am God Himself. What a link. When will the world know that Jesus is God? Jesus is the Messiah. Jesus is the Savior. Jesus is the Lord.
when the world sees that his people are one. What a tremendous link. The power of unity. యేసు ప్రభు ఎలాంటి ఏకత్వాన్ని గురించి మాట్లాడుతున్నారు? నంబర్ 1, రక్షణ పొందిన వారు ఒకరితో ఒకరు ఏకత్వములో ఉండాలి. వర్స్ 11 says, ప్రభువా మనము ఏకమైనలాగున వారును ఏకమైనట్లు. యేసు ప్రభు ఎందుకలా ప్రార్థన చేస్తారు? పరమ తండ్రి వారందరూ ఏకమై ఉంటేనే నేను వారికి అప్పగించిన పరిచర్యను వారు శక్తివంతంగా చేయగలుగుతారు. వారు ఎవరికి వారే విడిపోయారనుకోండి, కలిసి కట్టుగా నా సేవ వారు చేయలేరు. బట్ ద థింగ్ ఈస్ దిస్, బిఫోర్ ద క్రాస్ all the disciples were divided, but on the day of Pentecost there is a beautiful verse that says they were of one mind. Then they received the power of the Holy Spirit. When we have unity in our families, in our marriages, in our churches, we will receive the power of the Holy Spirit. The way to receive the power of the Holy Spirit is unity. Wherever there is disunity, the power of the devil will be there. యేసు ప్రభు ఎంతవరకు చెప్పేశారు? వారు ఏకంగా ఉంటేనే నేను దేవుడనని లోకము తెలుసుకుంటుంది. దీన్ని మనకు అన్వయించి చెప్తున్న ఒక మాట వినండి. ఇప్పుడు మన ఇళ్లల్లో, ఇప్పుడు మన బాంధవ్యాల్లో, ఇప్పుడు మన వివాహాల్లో మీరు నేను కూడా ఏకంగా ఉంటే వారి జీవితాల్లో మన పిల్లలు ఏకంగా ఉంటారు. మన మనవలు మనవరాళ్ళు ఏకంగా ఉంటారు. మనం ఫైటింగ్కి వారికి మోడల్ ఇచ్చామనుకోండి, వారు మనకన్నా అద్భుతంగా దెబ్బలాడేసుకుంటారు. Because the minds of children are always transformed according to the minds of their parents. When I say transformed, they are transformed. They cannot be reversed. Let me suggest to you 3 areas. Number 1, పరమతండ్రి నా సంఘములో అందరూ ఏకముగా ఉండటకు సహాయము చేయి. క్రీస్తు సంఘము క్రీస్తు శరీరం అండి. ఆ శరీరములో ఉన్న వారందరూ కలిసి కట్టుగా పనిచేస్తే క్రీస్తు సంఘానికి క్షేమాభివృద్ధి. మన హ్యూమన్ బాడీ ఉందండి, తీసుకున్నాము. ఏమంటది? గుండె అంటది కదా, ఎప్పుడు నేనే కొట్టుకోవాలా? ఈరోజు నేను కొట్టుకొని అందన్నా ఏమవుద్దు? చచ్చి ఊరుకుంటాం. వాట్ ఏ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. All the members in our body are never in conflict. They are always united for a single purpose, to give health to the body. Just like in the Christian church, all of us, we have to chip in our best for the totality of the health of the church, but never to be in conflict with one another. Number 2, మన పరస్పర బాంధవ్యాల్లో ఏకత్వము కావాలి. Why did God give us relationships? This is a relationship. Take any relationship. Why this relationship? It is a connection to receive mutual life. Life from this person will flow into this person, and life from this person will flow into this person through that connection, through that unity. You separate yourself, you will become a loner. There are some relationships we cannot get along with. Let them go. అవి ఉండడం కన్నా లేకపోవడమే బెటర్ మనకి. కానీ ఉన్న వాటిలో హస్బెండ్ అండ్ వైఫ్, బ్రదర్ అండ్ సిస్టర్, parents and children, grandparents, in-laws, every relationship is so precious that God has given that the mutual life may flow from one another, that we may live. Through that connection, blessings flow. To that connection, comfort flows. Through that connection, encouragement flows. Through that connection, we uplift one another. And that is the beauty of a relationship.
జీసస్ ఈజ్ సేయింగ్, పరమ తండ్రి, బాంధవ్యాల్లో రాపిడి ఉంటుందని నాకు తెలుసు, కలహాలు ఉంటాయని తెలుసు, కానీ నైనా బాంధవ్యాలను నీవు ఏకముగా ఉండుటకు నేను ప్రార్థన చేస్తున్నాను, నీ నామములో వాటిని అలాగుంచు. లెట్ మీ సే సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఒక బాంధవ్యములో చీడ పురుగు ఏంటో తెలుసా? పంతం. ఇట్ హెస్ డిస్ట్రాయిడ్ మెనీ రిలేషన్షిప్స్. బట్ ద బ్యూటీ ఆఫ్ ద క్రిస్టియన్ సాల్వేషన్ ఈస్ దిస్. మీరు నేను దేవుని ప్రేమతో నింపబడ్డాం ప్రియులరా. ద పాయింట్ ఈస్ దిస్: లవ్ ఆల్వేస్ హ్యాస్ విక్టరీ ఓవర్ స్టబర్నెస్. యేసు ప్రభు ప్రేమ మన హృదయాల్లో ఉంటే అది ప్రతి పంతాన్ని అధిగమిస్తుంది. వినండి మాట, అందరితో సమాధానంగా ఉండుటకు ఎప్పుడూ కూడా కృషి చేస్తుంది. Get that love out and forsake that stubbornness. Third, mutual oneness, and that is పరిచర్యలో ఏకత్వమై ఉండాలి ప్రియులారా. In this wonderful passage, Jesus gives one wonderful blessing of unity. చూడండి 13వ వచనం. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. ఫాదర్, why do I want them to be one? Why do I want unity in the church? Why do I want unity in relationships? Why do I want unity in the ministry? That my joy may be fulfilled in them. Make no mistake about it. Very simple logic. Wherever there is unity, there is joy. And this is not ordinary joy, this is the joy of the Lord. This is the spiritual joy that we are talking about. Wherever there is unity, we will experience the tremendous spiritual joy only Jesus can give us. And nothing can supersede the blessing of the spiritual joy that Jesus gives. The grace of the Christian life is this, my friends. We all make mistakes. And let me tell you this also. Never ever think that the fault is only with one person. Idi problem. నీదే తప్పు, నేను పర్ఫెక్టు. నీదే తప్పు కనుక నువ్వు వచ్చి నా కాళ్ళ మీద పడు. కొంతమంది కాళ్ళ మీద పడినా క్షమించరు. ఇదే మొండితనము. A friction arises when both the individuals are at fault. And the only way it can be resolved is by mutual repentance and forgiveness. అందుకే బైబిల్ అంటుంది, సమాధానమను బంధము చేత పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుడి. Ephesians 4:1. The Holy Spirit who is in us is always ready to release that power for reconciliation, provided we are willing for it. ప్రియులారా, యేసు ప్రభు అంటున్నారు, తండ్రి సంఘములో ఏకంగా ఉండాలి నాయనా, బాంధవ్యాల్లో ఏకంగా ఉండాలి, పరిచర్యలో ఏకంగా ఉండాలి. అలాగుంటే వాళ్ళకి నా సంతోషము, వాళ్ళకి నా ఆశీర్వాదము. లెట్ మీ గివ్ యు ద సెకండ్ వన్. ఏ విషయములో ఏకత్వం? ఏంటి తెలుసా ప్రియులారా? రక్షణ పొందిన వారు క్రీస్తు ఆత్మతో ఏకత్వము పొందాలి. 1 కొరింథీ పత్రిక 6:17. అటువలే ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. యేసు ప్రభు ఏం ప్రార్థన చేస్తున్నారో తెలుసా? ఇక్కడ చాలా అద్భుతమైన ప్రార్థన చేస్తున్నారు. యోహాను 17:21. తండ్రి, నాయందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున, ఈ మాటలు అంటున్నాను చేసుకోండి, వారును మన యందు ఏకమై ఉండవలెనని. Jesus praying that they may be one in us. What a profound prayer. వారు మనలో ఏకమై ఉండాలి.
ఎందుకో తెలుసా ప్రియులరా? వారు మనలో ఏకమై ఉంటే మన నుండి వారు ఏమి కోరుకుంటున్నారో వారు చేయగలుగుతారు. వారు మనలో లేకపోతే, ఎవరికి వారే ఉంటే ఎవరికి వారి పనులు వారు చేసుకుంటారు. కానీ వారు మనలో ఏకమై ఉండాలి అనంటే వారు మనలో ఇమిడిపోవాలి, వారు మనలో ఇంకిపోవాలి, వారు మనలో కలిసిపోవాలి. లోతుగా చెప్పనా, మనమే వారు అయిపోవాలి, వారే మనం అయిపోవాలి. ఎంత చక్కగా యేసుప్రభు అంటారు, ప్రభువా వారు మనలో ఎంత ఇమిడిపోతారో వారంత ఏకంగా ఉంటారు, వారంత శక్తివంతంగా సేవ చేస్తారు. మై ఫ్రెండ్స్, ద హైయెస్ట్ స్పిరిచువల్ ఆబ్జెక్టివ్ ఈజ్ దిస్: టు బికమ్ వన్ స్పిరిట్ ఇన్ జీసస్ క్రైస్ట్. That Jesus and us must become one entity. And it is a lifelong process, merging into Jesus Christ. We becoming completely a part and parcel of Jesus Christ is a lifelong objective. And whatever Jesus is saying, whatever Paul is saying, has many connotations to the Christian marriage. ఏమంటారు పెళ్లి గురించి? వాళ్ళిద్దరూ ఏక శరీరం అవుతారు, ఇదొక మర్మం అంటాడు పౌలు. లెట్ మీ గివ్ యూ సమ్ ఐడియాస్ హియర్, వెరీ బ్యూటిఫుల్ ఐడియాస్. జస్ట్ లైక్ ఇన్ ఎ మ్యారేజ్, అవర్ పర్సనాలిటీ మస్ట్ మర్జ్ ఇన్ టు ద పర్సనాలిటీ ఆఫ్ జీసస్. అది ఏకాత్మ అవ్వడం, వన్ స్పిరిట్. 3 ways. ఒకటి, అవర్ బాడీస్ మస్ట్ మర్జ్ ఇన్ టు క్రైస్ట్. మన బాడీ ఎవరి బాడీ అయిపోవాలి? ద బాడీ ఆఫ్ జీసస్. మన బాడీ లాగా ఉంటే మన బాడీలో అన్ని మన ఇష్టాలే నెరవేరుతాయి. మన బాడీ క్రీస్తు బాడీ అయిపోతే ఎవరిష్టం నెరవేరుతుంది? ఇంకోటి, మన మనస్సులు క్రీస్తు మనస్సుల్లోకి మారిపోవాలి ప్రియులరా. మన మనసుల్లాగే ఉన్నాయనుకోండి, ఒకవైపు మనం క్రీస్తుకు పనికిరాము, ఈ మనసులన్నీ కూడా ఎప్పుడు కలవు కనుక ఎప్పుడు కూడా ఇంకా టేబుల్ టెన్నిస్లో నడుస్తుంటాయి. బట్ ద బ్యూటీ ఆఫ్ మర్జింగ్ ఇన్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ దిస్: ఇన్ ఎనీ రిలేషన్షిప్, ఇఫ్ వీఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, దేర్ విల్ నాట్ బి ఎనీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, దేర్ విల్ బి ఎనీ వన్ ఒపీనియన్, బికాస్ మైండ్ ఆఫ్ క్రైస్ట్ హ్యాస్ ఓన్లీ వన్ ఒపీనియన్. ఇదనమాట పౌలు అంటాడు ఏక శరీరం అంటే. ఈ మనసులన్నీ కూడా క్రీస్తు మనసులో కలిసిపోవాలి. అందుకే పౌలు అంటాడు, వీ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారు. నైస్. ఏమైపోద్ది? మన మనసు క్రీస్తు మనసు అయిపోతే మరి మన మనసులో ఏమొస్తాయి? క్రీస్తు విషయాలు వస్తాయి. ఇంకోటి, మన ఆధ్యాత్మికము క్రీస్తు ఆధ్యాత్మికంలోనే కలవాలి. అవర్ బాడీ ఆఫ్ క్రైస్ట్, అవర్ మైండ్ ఆఫ్ క్రైస్ట్, అవర్ సోల్, అవర్ స్పిరిచువాలిటీ ఆఫ్ క్రైస్ట్. ఎంత అద్భుతమైన సత్యం అండి. ఛాలెంజ్ ద క్రిస్టియన్ లైఫ్. అవర్ పర్సనాలిటీస్ మస్ట్ రియలీ మర్జ్ ఇన్ టు ద వెరీ బ్యూటిఫుల్ పర్సనాలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ సత్యాన్ని పౌలు ఎంత చక్కగా చెప్పాడో చూడండి. గలతీ పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను, ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఏమంటున్నాం ఇక్కడ? మనము క్రీస్తులో కలిసిపోవాలి. ఎంతగా కలిసిపోవాలి అని అంటే మనమే క్రీస్తు అయిపోవాలి. మనల్ని చూసేవారు క్రీస్తునే చూడాలి. మరి పౌలు జీవితంలో ఎలాగైంది? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. నన్ను నేను ఎంత సిలువ వేసుకుంటున్నానో నేను అంతగా క్రీస్తులాగా తయారయ్యాను. నన్ను నేను ఎంత సిలువ వేసుకుంటున్నానో నేను నాలో కాకుండా క్రీస్తే నాలో జీవించుచున్నాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ అండి. ప్రియులారా, ప్రభువుతో ఏక శరీరం ఎలాగ అవ్వగలుగుతాం? ఏకత్వం ఏంటో తెలుసా? ఆ ఏకత్వము అవ్వడానికి మనలో ఉన్న
ఆటంకాలను మనం సిలువ వేయాలి. దట్ ఈస్ ద కీ. ఏంటవి? కొన్ని చెప్తా. మనలో ఉన్న చెడ్డ అలవాట్లు. ఇంకోటి, దుర్గుణాలు సిలువ వేయండి. ఇంకోటి, క్రీస్తులోనికి కలవకుండా ఏ వినోదాలైతే ఆకర్షణ అయితే అడ్డం వస్తున్నాయో వాటిని సిలువ వేయండి. ఇంకోటి, ఇది జనరల్గా ఉంటుంది కొంచెం, ఏ మత్తుతో అయితే నువ్వు మత్తెక్కున్నావో ఆ మత్తు దిగితేనే కానీ క్రీస్తులో నువ్వు మోచుకోలేవు. దెర్ ఆర్ మెనీ ఇంటాక్సికేషన్స్ ఇన్ ద మైండ్, preoccupations in the mind, which act as obstacles hindering our merging into Christ. In many cases, they may be good intoxications. Maybe your job, maybe your business, maybe your children, maybe your studies. They're all good intoxications. But preoccupation with these intoxications will never allow you to merge into that one personality, into Jesus Christ. Keep those intoxications under control. Give merging into Christ the top priority. క్రీస్తులోనికి నువ్వు ఎంత ఇమిడిపోతావో నీ జీవితంలో ఉన్న ఈ మంచి మత్తులన్నీ నీకు అచ్చి వస్తాయి, నిన్ను ఆశీర్వదిస్తాయి. బికాస్ దిస్ మర్జింగ్ ఇంటూ జీసస్ క్రైస్ట్ విల్ కంట్రోల్ యువర్ ఇంటాక్సికేషన్స్. If you have intoxications apart from Christ, those good intoxications sometimes may kill you, may destroy you, and many got destroyed that way too. Because ఆ ఏ మత్తులో ఉన్నారో ఆ మత్తులను పడిపోయారు, జీవితకాలం అంతా క్రీస్తుని వదిలేసి. ఎందుకు యేసు ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మతో ఏకత్వం కొంతమంటున్నారండి. I'll give you 2 blessings. One, as Paul said, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. ఇట్స్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. యేసు క్రీస్తే సజీవంగా నీలో జీవిస్తే ఆయనలో ఉన్న జీవము నీలోనికి, నీ కుటుంబంలోనికి, నీ బిడ్డల్లోనికి, నీ బాంధవ్యాల్లోనికి వస్తే ఇక నీకేం కావాలి? దట్స్ ద బ్యూటీ ఆఫ్ మర్జింగ్ విత్ క్రైస్ట్. యాజ్ మచ్ యాజ్ వీ మర్జ్ ఇన్ టు క్రైస్ట్, పాల్ సేస్, ఇట్ ఈస్ నో లాంగర్ ఐ హూ లివ్ బట్ క్రైస్ట్ హూ లివ్స్ ఇన్ మీ. వెన్ క్రైస్ట్ లివ్స్ ఇన్ us, He will release His life into us in all areas, physical, emotional, and spiritual. And there's one other blessing. Let me just touch that and we'll pray. Johann 17:23. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి. The more you merge into Christ, the more perfect you become. You will attain perfection because Jesus is perfection. And that perfection will bless you in this world, and that perfection will bless you even in eternity. ఇదే ప్రార్థన చేస్తా, ప్రభువా రక్షణ పొందిన వారందరూ మనలో ఉండాలి, మనలో కలిసిపోవాలి, మనలో ఇమిడిపోవాలి. ఆ మేరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రియులారా, నిలబడండి, ప్రభువునకు సమర్పించుకుందాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, సులువ మార్గములోని వెళుతున్న నీ మనోవేదననైనా నీవు రక్షించిన మేము ఏకముగా ఉండాలి, సంఘములో ఏకంగా ఉండాలి, మా బాంధవ్యాల్లో ఏకంగా ఉండాలి, పరిచర్యలో ఏకంగా ఉండాలి, నీతో ఏకంగా ఉండాలయ్యా. ఎన్ని దీవెనలు ఇచ్చావు తండ్రి. మా బలహీనతలు, మా పాపాలు ఒప్పుకుంటున్నాం నైనా, మమ్మల్ని క్షమించండి, కడగండి, శుద్ధీకరించండి. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఏదేదైనప్పటికీ ఇప్పుడునైనా మా తోటి విశ్వాసులతో ఐక్యత ఇవ్వండి, కుటుంబీకులతో ఐక్యత ఇవ్వండి, పరిచర్యతో ఐక్యత ఇవ్వండి. అంతేకాకుండా నైనా దినదినము నీలో ఏకాత్మగా రూపాంతరపరచబడుటకు సహాయము చేసి, తద్వారానైనా నీ సంతోషాన్ని, నీ జీవాన్ని, నీ పరిపూర్ణతను మాకిచ్చి ఆశీర్వదించమని, విత్తబడిన వాక్యాన్ని నిరంతరంగా ఫలింపచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ స్పందన కొరకు నేను కనిపెడుతూ ఉంటాను. యేసు ప్రభు మిమ్మును సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.